రైట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. గులాబీ పార్టీ ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ బైపోల్స్ ఇన్ఛార్జీలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపు ఫార్మ్ హౌస్లో పార్టీ నేతలతో గులాబీ బాస్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నిక ప్రచారంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే 40 మందితో స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది బీఆర్ఎస్. అయితే జూబ్లీహిల్స్ బైపోల్స్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ సీటును తిరిగి దక్కించుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు సమావేశం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ భవిత, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా కేసీఆర్ రాబోతున్నట్లు కూడా ఒక సమాచారం ఉంది. ఆయనే ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో రేపు ఏ అంశాలపై ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నిన్న నామినేషన్ గడువు పూర్తవడంతో ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారం పైన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి బీఆర్ఎస్ స్పీడప్ చేసింది. అయితే ఇందులో భాగంగానే కొన్ని రోజులు అంటే ఏదైతే గడువు దగ్గర పడుతుండటంతో అక్కడ ఇంకా పూర్తి స్థాయిలో ఇంటింటికి గడచారం చేపడానికి ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఒకసారి కేసీఆర్ ని కలిసి అక్కడ ఎలా ఉండబోతుంది అనే అంశాలకు సంబంధించి వాళ్ళతో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్న హరీష్ రావుతో పాటు కూడా కేసీఆర్ ని కలిసారు, ఈ రోజు కూడా కలిశారు. అయితే ఇప్పటికే కొంత అక్కడ జూబ్లీహిల్స్ ప్రచారం పైన కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అక్కడ అంటే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ప్రచారానికి రావాలని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ కి కోరినట్టుగా తెలిసింది హరీష్ రావుతో పాటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్. అయితే కేటీఆర్ అన్ని తానే చేసినటువంటి నేపథ్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక సవాల్ గానే మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి 39లో ఒక ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించిన తర్వాత కూడా అక్కడ ఉప ఎన్నిక వస్తే అది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఇది రెండో ఉప ఎన్నిక. అంతేకాకుండా 3 times నుంచి అంటే హ్యాట్రిక్ కొట్టినటువంటి మాగంటి గోపీనాథ్ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత సీరియస్ గా ఫోకస్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ లో అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు అంటే పథకాలు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొచ్చి ఇప్పటికే బీఆర్ఎస్ భావించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే గడప గడపకు ఒక బాకీ కార్డు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా బాకీ కార్డు రూపంలో ఒక్కొక్క వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయనే అంశాన్ని కూడా ఇప్పటికే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తున్నప్పటికీ కూడా మరింత బలంగా వెళ్ళాలని చెప్పేసి కూడా పార్టీ భావించిన నేపథ్యం కనబడుతుంది. అందుకు అనుగుణంగానే కేసీఆర్ నిన్న హరీష్ రావుతో పాటు కేటీఆర్ తో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే కొన్ని అంశాలపైన చర్చించినప్పటికీ ఏదైతే క్యాంపెయిన్ కి సంబంధించినటువంటి వాళ్ళను దాదాపుగా 40 మందితో క్యాంపెయిన్ కమిటీ ఏర్పాటు చేశారు. అందులో వీళ్ళు ముగ్గురుతో పాటు కేసీఆర్ స్టార్ క్యాంపెయిన్ ఉన్నారు, కేటీఆర్ 7 మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా సభాపతి ఉప సభాపతి వీళ్ళందరూ కూడా ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రచారము చేసేటువంటి పనిలో ఇప్పటికే పడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇంటింటికి ప్రచారం చేసేటువంటి నేపథ్యంలో అనుసరించే వ్యూహాలు కావచ్చు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని తీసుకొచ్చింది. అంటే జూబ్లీహిల్స్ లో మిక్స్డ్ ప్రజలు ఉంటారు, భిన్న వాతావరణాలు ఉంటాయి, సెటిలర్స్ ఉంటారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. ఆవిడ చెప్తుంది ఆవిడ